నా పేరు డాక్టర్ సింగరాజ్ సాయికృష్ణ, ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ని, సాయికృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సత్తెనపల్లి. సో ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆస్తమా పేషెంట్స్ అనేవారు సంవత్సరానికి పెరగటం పోవటం, దీనివల్ల చాలామంది ప్రాణాపాయ పరిస్థితిలో కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద అవగాహన పెంచే విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం మే నెల ఫస్ట్ ట్యూస్డే ప్రపంచ ఆస్తమా దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ ఆస్తమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది ప్రజలు ఈ ఆస్తమా వల్ల వాళ్ళకి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది రావటం, సరిగా వాళ్ళ యొక్క పనులు సరిగా చేసుకోలేకపోవటం, ముఖ్యంగా స్కూల్ పిల్లలైతే స్కూల్కి కూడా అటెండెన్స్ అనేది లోపం రావటం, దానివల్ల వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ మీద కూడా ఎఫెక్ట్ అవ్వటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చనిపోయే రేటు కూడా మనం ప్రపంచంతో పోల్చుకుంటే 42.6% మన షేర్ ఇస్తున్నామంటే, ఈ యొక్క ప్రివెంట్ చేసే డిసీజ్ని కూడా మనం ప్రివెంట్ చేయలేక ఎక్కువ మంది ఆస్తమా బారిన పడి చనిపోతున్నారు. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే, సరైన ట్రీట్మెంట్ సరైన సమయంలో తీసుకోలేకపోవటం, సరైనటువంటి వైద్యుని దగ్గరికి వెళ్ళి సరైన కాలంలో దీని యొక్క జబ్బును నిర్ధారణ చేసుకొని సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోలేకపోవటం వల్ల ఈ లక్షణాలు అనేది తీవ్రత పెరిగి ఆయాసం ఎక్కువ అవటం వల్ల, ఈ రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్ళటం వల్ల, వాళ్ళ అడ్మిషన్స్ అవ్వటం వల్ల కూడా ఈ ఆస్తమా అనేది చాలా ఫ్యామిలీస్ మీద బర్డెన్ పడుతూ ఉంది. వీటన్నిటిని కూడా తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా జీనా అనేది ప్రతి సంవత్సరం కూడా గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అనేది మనం అందరం కూడా ఆ గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఉంటాం. ఈ 2025కి సంబంధించి జీనా గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే, మేక్ ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్. అంటే అర్థం ఏంటంటే, ఏదైతే ఈ పీల్చే గొట్టాలు కానీ ఇన్హేలర్స్ ఉంటాయో ఇవి అందరికీ కూడా యాక్సెసిబుల్ చేయండి. అందరూ కూడా కరెక్ట్ టైంకి కరెక్ట్గా తీసుకోవట్లేదు కాబట్టి అది కనుక ఇన్ టైంలో తీసుకుంటే ప్రాణాపాయ స్థితి నుంచి ఆస్తమా నుంచి పడకుండా కాపాడవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు గైడ్లైన్స్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా, మీడియా ప్రతినిధులు కూడా అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మన వంతు భాగంగా మన ఏరియాలో కూడా ఈ ఆస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా అవగాహన కల్పించి వాళ్ళ యొక్క దైనందిక జీవితాల్లో కూడా జీవన ప్రమాణ శైలిని పెంచే విధంగా మనం అందరం కూడా తోడ్పాటు మనం కూడా పాల్పంచుకున్నట్టు అవుతుంది. సరైన ట్రీట్మెంట్ సరైన టైంలో సరైన డాక్టర్కి కనుక షేర్ చేయగలిగితే మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. ఈ సందర్భంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గొడుగు పట్టుకొని వెళ్ళడం ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయాలి. ఎక్కువ వడగాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. తీవ్రమైన ఎండగా ఉన్నప్పుడు ఆ ఎండలో బాగా శ్రామికంగా అంటే ఎక్కువ కష్టపడే పనులు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ బట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి వడదెబ్బ తగిలి ఎవరైనా అది వడదెబ్బ కాదా అని మనకు అనుమానం రావచ్చు. లక్షణాలు ఏముండొచ్చు, కొంతవరకు ఏముంటాయంటే వాళ్ళకి తల తిరగటం, బాగా ఒళ్ళంతా వేడిగా ఉండటం, చెమట అస్సలు పట్టకపోవడం, బాగా డ్రైగా అయిపోవడం, స్కిన్ ఉన్న దాని మీద సంతులనం అంటాం, బ్యాలెన్స్ అంటాం. అంటే మనకు ఒరిజినల్గా ఎలా ఉంటుందో ఆ బ్యాలెన్స్ కోల్పోయినట్టు పేషెంట్కి అర్థమవుతుంది. సో అవి ఒకటి జాగ్రత్తలు గమనించుకోవాలి. తల దిమ్ముగా ఉండటం, హెడ్ఏక్ రావడం, ఫీవర్ వచ్చినట్టు ఉండటం, ఇంకా కొంచెం సివియర్ అయితే వామిటింగ్స్ అవ్వడం, ఇవి అవుతాయి. సో ఇమీడియట్గా అలా జరిగినప్పుడు ఏం చేయాలి? ఆ పేషెంట్ని మన పక్కనే అవ్వచ్చు, మననే అవ్వచ్చు, ముందు నీళ్ళలోకి వెళ్ళాలి. ఆ పక్కనే ఉన్న వ్యక్తి ముందు ఒక తడిగుడ్డతో కుదిరితే వాళ్ళకి నీళ్లు తాగిపించి తుడవాలి, ఆ ఉష్ణోగ్రతని కంట్రోల్ చేయడానికి. కొంతమంది సెట్ అవుతారు ఇమీడియట్గా, సెట్ అవుతే ఓకే, సెట్ అవ్వని వాళ్ళు ఇమీడియట్గా దగ్గరే ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అది తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనీసం రోజులో ఒక 3 to 4 లీటర్స్ వాటర్ రూపంలో కానీ మజ్జిగ, కొబ్బరి నీళ్ళు చల్లటివి తాగుతూ ఉండాలి. నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సిన పనులు, కూల్ డ్రింక్స్ రోడ్డు మీద అమ్మే ఉంటాయండి, కలర్ సోడాలు అంటారు, అలాంటివి అవాయిడ్ చేయాలి. వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే మెయిన్ డయేరియాలు ఇలాంటివి వస్తాయి. శుభ్రత మెయింటైన్ చేయరు కాబట్టి, రోడ్డు పక్కన కాబట్టి అవి మంచివి కదా, అవి అవాయిడ్ చేయాలి. సో న్యాచురల్గా ఉండేవే తాగండి. మెయిన్ వాటరే తాగాలి.